నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ తనకు ఓటు వేసి రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కోరారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని 13వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 13వ వార్డులోని ప్రశాంత్ టవర్స్, నంద్యాల గేట్, మేడం కాంపౌండ్, రాజ్ విహార్ ప్రాంతంలో కేఈ మాదన్న నగర్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలను కలిశారు. ప్రతి దుకాణానికి వెళ్లి దుకాణదారులతో ఆయన మాట్లాడారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. అపార్ట్మెంట్లో నివాసం ఉండే ప్రజలందరూ మే 13వ తేదీన తరలివచ్చి ఓటింగ్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. సరైన నాయకుడు, సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రతి ఒక్క ఓటు ఎంతో కీలకమని చెప్పారు. అనంతరం రాజ్విహార్ సెంటర్లో ముస్లిం సోదరులతో ఆయన మాట్లాడుతూ కులం, మతం పక్కన పెట్టి తనను గెలిపించాలన్నారు. తాము ఎలాంటి కులమత భేదాలు లేకుండా 40 ఏళ్లుగా కర్నూలులో సేవ చేస్తున్నట్లు తెలిపారు. తమ టీజీవీ సంస్థల తరపున కొంతవరకే ప్రజాసేవ చేయగలమని, అధికారంలో ఉంటే ఇంకా ఎక్కువ సేవ చేసేందుకు, కర్నూలును అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉంటుందని భరత్ పేర్కొన్నారు. తనకు తప్పకుండా ఒక్క అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, బూత్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. రిజాల్వ్ చేస్తా. ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం చేసే అరాచకాలన్నీ అనేది సాడిజం కాబట్టి ఏమంటారు? 20 రోజుల నుంచి నీళ్ళు లేకపోతే ఏమంటారు? సాడిస్ట్ మెంటాలిటీ అంటారు. చెయ్యాలమ్మా, వాళ్ళు ఏమి చెయ్యరు చెయ్యరు వాడికా ఈయన ఇంకా ఇద్దరు మన దాంట్లో పథకాలు పిల్లలు చదివే పిల్లలకి ఎంతమంది చదివితే అంతమంది 15,000 వస్తుంది ఒక్కొక్కరికి సంవత్సరం. తర్వాత నీళ్ళ సమస్య ఆల్రెడీ చెప్పినారు. నీళ్ళ సమస్య తీరుస్తా. స్ట్రీట్ లైట్స్ కూడా నేను సాల్వ్ అవుట్ చేస్తా. ఓల్డేజ్ వెళ్ళండి. ఈ ప్రభుత్వం ఏం చేయదమ్మా. అందుకనే మీరు ఓటు హక్కులు సరిగ్గా వాడండి, సైకిల్ చేయండి. నేను చేస్తాను. గెలిచిన తర్వాత చేస్తాదండి. అవకాశం ఇదంతా డంప్ చేస్తున్నారు. డంప్ యార్డ్ లెక్క ఇల్లు పక్కన. అది సరే, ఇది డంప్ యార్డ్ కాదు, ఇది ఏరియా. డంప్ యార్డ్ చేస్తున్నారు. నేను వచ్చిన తర్వాత ఇది రెక్టిఫై చేస్తాను. ఇది ఏముందో సమస్య ఖచ్చితంగా రిజాల్వ్ చేస్తాను. అసలు యాక్చువల్లీ ఇది ఇల్లీగల్ చేయడం అనేది. ఖచ్చితంగా రేపు అధికారంలో వచ్చిన తర్వాత యాక్షన్ దీనికి ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తా. ఇది నాకు తెలిసి ఇది ఇల్లీగల్ ఇక్కడ చేసేది. ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తాను. ఈ ఎన్నికల్లో తన విజయమే లక్ష్యంగా నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరి తనకు మద్దతు ప్రకటించడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు 12, 14 వార్డులకు చెందిన పలువురు ఆయన సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నగరంలోని 14వ వార్డుకు చెందిన యువకులు శ్రీనివాసులు, రాజేష్, మురళి, చైతన్య, చిత్తారి వీధికి చెందిన శ్రీదేవి, మణి, 12వ వార్డుకు చెందిన అఫ్రోజ్, మహబూబ్ బాషా, తాహేద్, షాహేద్, ఆరిఫ్ తదితరులు కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ వీరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం జరిగిన సమావేశంలో టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల పాటు ప్రజలకు సరైన పరిపాలన అందలేదన్నారు. ప్రజల కష్టాలు తీరి సంక్షేమం, అభివృద్ధి అందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. చంద్రబాబు నాయుడును సీఎం చేసుకున్నప్పుడే ఏపీకి భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు అందించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే ప్రజలందరూ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇక కర్నూలులో ప్రజలకు మంచి చేసేందుకే తాను రాజకీయాల్లో ఉన్నట్లు టీజీ భరత్ తెలిపారు.
తనకు ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ తన విజయం కోసం కృషి చేయాలని అన్నారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ప్రజలకు మంచి పాలన అందించే బాధ్యత తాను తీసుకుంటానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అబ్బాస్, రామాంజనేయులు, విజయలక్ష్మి, వెలుగు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రామాంజీ, జమ్మన్న, శివ, జనార్దన్, శేఖర్, రాముడు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ విజయానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని మహిళా భద్రతా వ్యవస్థాపక అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ఈ మేరకు 45, 46 వార్డులకు చెందిన ప్రజలతో కలిసి ఆయన టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నగరంలోని వెలుగు ఎంఆర్పీఎస్ మరియు మహిళా భద్రతా వ్యవస్థాపక అధ్యక్షుడు, వైసీపీ ఎస్సీసీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణతో పాటు 45, 46వ వార్డులకు చెందిన మహిళలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ 5 ఏళ్ల పాటు ప్రజలకు సరైన పరిపాలన అందలేదన్నారు. ప్రజల కష్టాలు తీరి సంక్షేమం, అభివృద్ధి అందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. చంద్రబాబు నాయుడును సీఎం చేసుకున్నప్పుడే ఏపీకి భవిష్యత్తు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందన్నారు. పేదలకు ఇళ్లు, ఇళ్ల పట్టాలు అందించిన ఘనత చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు. మళ్లీ అలాంటి పాలన రావాలంటే ప్రజలందరూ ఓటు హక్కును తప్పకుండా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఇక కర్నూలులో ప్రజలకు మంచి చేసేందుకే తాను రాజకీయాల్లో ఉన్నట్లు టీజీ భరత్ తెలిపారు. తనను ఎమ్మెల్యేగా ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ తన విజయం కోసం కృషి చేయాలన్నారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ప్రజలకు మంచి పాలన అందించే బాధ్యత తాను తీసుకుంటానని టీజీ భరత్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అబ్బాస్, రామాంజనేయులు, విజయలక్ష్మి, వెలుగు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు రామాంజీ, జమ్మన్న, శివ, జనార్దన్, శేఖర్, రాము తదితరులు పాల్గొన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీలో నేను పనిచేసినాను. వైఎస్ఆర్సీపీలో ఎస్సీసీఎల్ జిల్లా జనరల్ సెక్రటరీగా నాగరాజన్న గారు అప్పుడు అందరం కష్టపడి ఆ విధంగా, కానీ నేను విద్యావంతుణ్ణి, అందరికి మేలు చేస్తా, అనేక రకాలుగా మిమ్మల్ని అమెరికాలాగా కర్నూలు తీర్చిదిద్దా అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ విద్యావంతులు చాలా మంది కూడా ఎంతో మందిని ముందరు తీసుకుపోవడం జరిగింది. కానీ చాలా మందిని మాత్రం వెనకబడి నొక్కేస్తూ విలువలు లేకుండా రాజకీయాలు చేస్తూ ఉన్నారు. నేను భరతన్నని ఒకటే అడిగినాను, అన్నా నేను నీ డబ్బును చూసి రావడం లేదు, తీసుకోవడానికి రావడం లేదు, కొంచెం చోటు అన్నాను అడిగినాను. నేను ఈరోజు చూస్తూ ఉన్నాం భరతన్న గారిని కానీ టీజీ వెంకటేష్ గారి నాయకత్వంలో కానీ చేసే శక్తి ఎవరికైనా ఉందా? కర్షకులకు, కర్తలకు, కార్యకర్తలకు ఈరోజు వెన్నంటుండి గెలిచిన ప్రతిసారి కొన్ని వందల మందికి పెళ్లి చేసే సత్తా ఈ కర్నూలు జిల్లాలో ఎవరికైనా ఉందంటే అది టీజీ కుటుంబానికి తప్ప మరొకరికి లేదని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీరు ఏం కోల్పోతా ఉన్నారంటే కేవలము రోడ్లకి పెయింటింగ్ వేసుకుంటా, కేవలము ఎలక్షన్ల ముందరనే రోడ్లు తవ్వుతూ, కాలువలు తవ్వుతూ, ప్రజలకి ఒక్కొక్కరికి 50,000 భారం వేస్తూ ఆ పనులు చేస్తున్నారు తప్ప మళ్ళా పెళ్లిళ్ళు జరగాలన్నా, మళ్ళా మన కార్యకర్తలు కద్దరు బట్టలు వేయాలన్నా, మన కార్యకర్తలు తలెత్తుకొని తిరగాలన్నా భరతన్నని గెలిపించుకున్నాలని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు నగర అభివృద్ధితో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో నిరంతరం కృషి చేస్తున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తనయుడు, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ను ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఎంఆర్పీఎస్ మాజీ నాయకులు పెద్ద లక్ష్మణ మాదిగ అన్నారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను కలిసి ఆయన తన మద్దతును ప్రకటించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ను నగరంలోని హోటల్ మౌర్యాయిన్ కాంప్లెక్స్లో ఉన్న ఆయన కార్యాలయంలో ఎంఆర్పీఎస్ మాజీ నాయకులు పేరపోగు పెద్ద లక్ష్మణ మాదిగ మర్యాదపూర్వకంగా తన మిత్ర బృందంతో కలిశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మాజీ నాయకులు పెద్ద లక్ష్మణ మాదిగ మాట్లాడుతూ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూ కర్నూలు నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటున్న రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ విజయానికి తాము కృషి చేస్తామని తెలిపారు. కర్నూలు నగరంలో ప్రజల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కరించే టీజీ కుటుంబానికి ప్రజలందరూ అండగా నిలవాలని ఆయన సూచించారు. రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ప్రజలకు ఎన్నో సేవలు
సేవలు అందించారని చెప్పారు. కుల మతాలకు అతీతంగా చర్చిలు, ఈద్గాలు, మసీదులు, ఆలయాలు నిర్మించి అందరి వాడిగా పేరు తెచ్చుకున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేసిన ఘనత టీజీ కుటుంబానికే దక్కిందని ఆయన వివరించారు. ప్రతి సంవత్సరం తన పుట్టినరోజు సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్ని రకాల వారికి సామూహిక వివాహాలు జరిపిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కర్నూలు నగరం ఏమైనా అభివృద్ధి చెందింది అంటే అది కేవలం టీజీ కుటుంబం వల్లేనని ఆయన వివరించారు. అంతటి చరిత్ర ఉన్న టీజీ కుటుంబం నుంచి ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న టీజీ భరత్ను ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక్క టీజీ కుటుంబం తప్ప కర్నూలు నగర భవిష్యత్తును మరెవ్వరూ మార్చలేరని ఆయన తెలిపారు. ఎన్నికల సమరంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ వైఎస్ఆర్కి పోటాపోటీగా జరుగుతున్న సందర్భంలో మరి కర్నూలు జిల్లా ముఖద్వారమైనటువంటి నగర పాలక సంస్థ నందు పెద్ద ఆయన టీజీ వెంకటేష్ గారి యొక్క కుమారుడు భరత్ సార్ గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని చెప్పేసి కూడా మేము మాజీ ఎంఆర్పిఎస్ నాయకులు పేరుపోగు లక్ష్మణ గారి నేను మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. మరి నగరంలో మా బంధువులు ఎంఆర్పిఎస్ నాయకత్వం అందరూ కూడా బలంగా ఉన్నారు. ఎందుకంటే మరి మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో చాలా ఏళ్ళు పనిచేశాం. మందకృష్ణ మాదిగ గారు కూడా టీడీపీ గెలుపు మాదిగల గెలుపు అని చంద్రబాబు నాయుడుతో కూడా మరి కూటమికి మద్దతు సంపూర్ణంగా తెలియజేశారు. మరి ఎన్డీఏ ప్రభుత్వము మరి జనసేన టీడీపీకి మద్దతుగా ఎంఆర్పిఎస్ సహకారం అందుతుంది. ఖచ్చితంగా గెలుపు టీడీపీదే, కూటమిదే అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మరి అంతేకాకుండా అత్యధిక మెజార్టీతో గెలవడమే కాకుండా టీజీ అయ్య గారిని మంత్రిగా చూశాం. ఆయన కుమారుని కూడా మరి త్వరలోనే మంత్రిగా చూస్తామని చెప్పేసి కూడా నగర ప్రజలు కూడా ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఎవరెవరినో గెలిపించుకొని మరి ఎంతో కోల్పోయామని చెప్పేసి నగర ప్రజలు చాలా ఉత్సాహంగా ఆందోళన చెంది మరి వాళ్ళ యొక్క వారికి సాధకాలు అనుభవించినారు. కాబట్టి ఇప్పుడు ఉవ్వెత్తున మొన్న నామినేషన్ కూడా కనివిని ఎరగని రీతిలో కూడా జన సమూహము మరి నగరవాసులంతా కూడా ఉప్పెనలా కదిలి వచ్చారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే పాణ్యం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు ఓర్వకల్లు మండలంలోని చింతలపల్లె, హెచ్ కొట్టాల తదితర గ్రామాల్లో తన ఎన్నికల ప్రచారాన్ని ఆమె నిర్వహించారు. పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఓర్వకల్లు మండలం పరిధిలో ఉన్న పాలకొల్లు, చింతలపల్లి, హెచ్ కొట్టాల గ్రామాలలో పాణ్యం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో అన్ని వార్డులలో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ అధిష్టానం రూపొందించిన సూపర్ 6 పథకాలకు సంబంధించిన ప్రచార కరపత్రాలను పంపిణీ చేశారు. ఎన్నికల ప్రచార నిమిత్తం తమ గ్రామానికి వచ్చిన పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. పలు గ్రామాలలో ఆమెపై పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయా గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో ప్రజలు తనకు ఓటు వేసి గెలిపిస్తే పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపించానని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 5 సంవత్సరాలుగా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని వివరించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలా వెనకంజలో ఉందని వివరించారు. దేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని వివరించారు. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా రానున్న ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ద్వారా తెల్లారేసరికే మీ పెన్షన్ మీకు అందజేయడం జరుగుతుంది. మళ్ళీ ఎవరెవరో ఏవేవో అపోహలు, వేరే అన్ని అబద్ధాల మాటలు, కల్లిబొల్లి మాటలు చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు వస్తే మీకు పెన్షన్ ఇంటికి రాదు, మీరు పోయి గ్రామ సచివాలయాల కాడ పడిగాపులు కాలేయాలి. కానీ అదెంత అబద్ధము. చంద్రబాబు నాయుడు గారు కూడా 1వ తేదీ తెల్లారే వాలంటీర్ల ద్వారానే మీ పెన్షన్ మీ ఇంటికే తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత
ఇప్పుడున్న మన పిల్లలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు అందరికీ పెళ్లిళ్ళు అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 1,00,000 రూపాయలు చేస్తున్నాడు. చంద్రన్న బీమా కూడా మనము 15 రూపాయలు కడితే చంద్రన్న బీమా ఉండేది. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అది లేదు. మళ్ళీ మన చంద్రన్న ముఖ్యమంత్రి అయితే 5 లక్షలున్న చంద్రన్న బీమాను 10 లక్షల రూపాయలు చేస్తా ఉన్నారు ఇప్పుడు. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.